నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవసార్ కథలు. కథ శీర్షిక డైవర్స్. రచన అల్లూరి గౌరీలక్ష్మి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఇంటి ముందు ఆటో దిగాడు రాంబాబు. ఎదురుగా గుమ్మంలో ఎల్లో కలర్ పట్టు చీరలో అరవిరిసిన ముద్దబంతిలా నిల్చున్న భార్యని చూసి ఆనందంగా ఆటోవాడికి 10 రూపాయలిచ్చి చిల్లర అడగకుండా సూట్ కేస్ తీసుకుని మహారాజుల ఇంట్లోకి నడిచాడు. అరే, రేపు కదా వస్తానన్నారు? సంభ్రమంగా భర్తను చూసింది శోభ. ఏమిటింత గ్రాండ్ వెల్కమ్? దగ్గరగా రాబోయాడు. ఆగండి, ముట్టుకోకండి. నేను పిన్నిగారితో కలిసి గుడికి వెళుతున్నాను. మీరింకా స్నానం చేయలేదు. అందుకా ఈ ముస్తాబు? నా కోసం కాదన్నమాట. మోహం చిన్నదిగా చేసుకున్నాడు. మీరు రేపొస్తారు కదా అని ఈరోజు కనకదుర్గ గుడిలో సహస్రనామర్చనకు బయలుదేరాం అంది వివరిస్తూ. అంటే నేను ఈరోజు వచ్చినందుకు అపాలజీ చెప్పాలా? ఉక్రోషంగా అన్నాడు. అవేం మాటలండి, మీకంటే గుడి ఎక్కువ ఏంటి? మరైతే గుడికి పిన్ని గారిని వెళ్ళిపోమ్మను, మనిద్దరం సాయంత్రం వెళదాం ఆశగా సజెషన్ చేశాడు. అయ్యో, భోజనం చేసి పూజలా చేయించుకుంటాం. అసలు ఆవిడ నా కోసమే వస్తున్నది. నా మాట విని కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటూ ఉండండి, నేను 1 గంటలో వచ్చేస్తా అంటూ కాఫీ తయారు చేసి టీపాయ్ మీద పెట్టింది. ఇంతలో పిన్నిగారు, అమ్మాయి ఏమిటి ఆలస్యం అంటూ పిలిచింది. వస్తున్న పిన్నిగారు అంటూ భర్త వైపు రిక్వెస్టింగ్గా చూసి పూలగొట్ట తీసుకుని బయలుదేరింది. రాంబాబుకు కాఫీ కప్పు పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ కాఫీ సువాసన అతని కోపాన్ని ఓడించింది. కాఫీ తాగి స్నానం చేశాడు. రాంబాబు ఓ ప్రభుత్వ రంగస్థలంలో అకౌంటెంట్ ఆడిట్ సెక్షన్లో నెలకి 10 రోజులు టూర్లకి వెళ్ళవలసి ఉంటుంది. బ్యాచులర్గా ఉన్నప్పుడు ఆ సెక్షన్ బాగానే ఉండేది. పెళ్ళైనప్పటి నుండి, అంటే సంవత్సరం నుండి ఆ సెక్షన్ నుండి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేదు. రాత్రి కాకినాడలో భోజనం చేయకుండానే ట్రైన్ ఎక్కాడు. కాస్త టిఫిన్ తిన్నాడంతే. ఇంటికి వెళ్ళిపోతున్నానన్న హుషారులో ఆకలనిపించలేదు. కానీ ఇప్పుడు ఆకలి దంచుతుంది. 100 మైళ్ళు ప్రయాణం చేసి వస్తే మహాతల్లి మొహం మీద కాఫీ నీళ్లు పోసి గుడికి చెక్కేసింది. వంట లేదు, ఏమీ లేదు. పూజ చేసుకుని ఉపవాసం ఉందామని ప్లాన్ వేసుకుంటుంది రాక్షసి. మొగుడనేవాడు ఇంటికి ఏ క్షణానన్నా వస్తాడన్న ఇంగితమే లేని జ్ఞానశూన్య నా భార్య. కసిగా అనుకున్నాడు. ఆకలితో కోపం ఇంకా ఎక్కువయింది. ఆవిడొచ్చేదెప్పుడు, వండి పెట్టేదెప్పుడు అనుకుంటూ బట్టలేసుకుని తాళం వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పూజ పూర్తయ్యేసరికి 10 అయ్యింది. అయ్యో, ఆఫీస్కు టైం అయిపోతుంది. హాఫ్ డే లీవ్ పారేసి వంట చేయాలి అనుకుంటూ పరుగు పరుగున వచ్చింది శోభ. తాళం వెక్కిరించింది. చచ్చాను, ఈ మహానుభావుడికి కోపం వచ్చేసుంటుంది. రాగానే అన్నీ రెడీగా లేవని ఉడుకు మొత్తను వచ్చుంటుంది. ఏం చెయ్యాలిప్పుడు? లంచ్లో వస్తాళ్లే, అప్పటికి వంట చేసేయాలి అనుకుంటూ వంట చేసేసింది. 1:30 అయింది. రాలేదు. ఫోన్ చేసింది. ఈరోజు నేను లీవ్ పెట్టేశాను, వంట చేసేశాను, భోంచేయొచ్చు రండి అని. నేను హోటల్లో భోంచేశాను అని ఫోన్ పెట్టేశాడు రాంబాబు. చేసేదేం లేక తాను భోంచేసి పడుకుంది. సాయంత్రం వస్తాళ్లే, చాదస్త మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అని నవ్వుకుంటూ నిద్రపోయింది. 5:30కి కాలింగ్ బెల్ పిలుపుకి మెలకు వచ్చింది శోభకి. వచ్చారా అంటూ తలుపు తీసి ఆవలించింది. అమ్మగారికి నిద్రాభంగం అయ్యిందేమో పాపం, ఆమె వంక చూడకుండా అన్నాడు రాంబాబు. ఇంకా చాలండి కోపం. ఎప్పుడు భోంచేశారో ఏమిటో పాపం. భోజనానికి రండి అంది చేతులు కడుక్కుంటూ. ఏమీ అక్కర్లేదు, నీకింకేమన్నా పనులున్నాయేమో చూసుకో, స్నానానికి వెళ్తూ అన్నాడు. సారీ అండి, 3 రోజుల తర్వాత 500 మైళ్ళు ప్రయాణం చేసొస్తే ముష్టాడికి పోసినట్టు కాఫీ పోసి గొప్పగా స్వాగతం చెప్పావులే కసిగా అన్నాడు. శోభకి మెల్లిగా కోపం పశ్చాత్తాపాన్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది. అయినా సహనాన్ని అరువు తెచ్చుకుని ఊరుకుంది. ముష్టాడికి బ్రూ కాఫీ పోస్తారా ఎవరైనా? నవ్వించబోయింది. నువ్వు నా కోసం ఏమీ కష్టపడక్కర్లేదు. నేను ఈ రాత్రి మళ్ళీ వైజాగ్ వెళుతున్నాను. నువ్వు డిస్టర్బెన్స్ లేకుండా పూజలు చేసుకో అంటూ సూట్ కేస్ సర్దుకోవటం మొదలుపెట్టాడు. శోభకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెళ్ళండి, బెదిరిస్తున్నారా? ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తున్నారు. గుళ్ళోకెళ్ళటం తప్ప మీరొక్కరే కష్టపడి వచ్చారా? నేను మాత్రం 3 రోజుల నుంచి ఎంత ఎదురు చూశాను. ఒక్కదానికి ఎంత బోర్ కొట్టిందో మీకేం తెలుసు? నీకు బోరేంటి?
పిన్నిగారితో కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా ప్రోగ్రామ్స్ వేసుకుని ఎంజాయ్ చేస్తావు. నేనేగా పిచ్చివాడిని. ఏంటండి, మీరెన్నిసార్లు టూర్లు వెళ్ళలేదు, ఎన్నిసార్లు రాలేదు, ప్రతిసారి ఇలా చేశానా? ఇంత గొడవ చెయ్యాలా? అంటే నేను ప్రాణనాథ అంటూ ప్రాణాచారం పడుకుని ఉండాలా మీకోసం? ఎవడుండమన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టుండు అంటూ సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోయాడు రాంబాబు. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శోభకి. ఆయన రాక కోసం ఎంత ఎదురు చూసింది తను. అమ్మవారి పూజ చేస్తే ఇలా అయ్యిందేమిటి ఆలోచిస్తూ కూర్చుంది. తెల్లవారుతూనే ఒక నిర్ణయం తీసుకుంది. జరిగిందంతా ఆంటీకి అంకుల్కి చెప్పేయాలని. పిన్నిగారికి చెప్పి 2 జతల బట్టలు తీసుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది ఆంటీ ఇంటికి. ఆంటీ శాస్త్రి గారి భార్య. ఆయన రాంబాబు శోభ పనిచేసే ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్. పెళ్లిళ్ళు చేసి పుణ్యం సంపాదించాలనుకునే మనిషి ఆయన. పక్కపక్క సెక్షన్లలో పనిచేస్తున్న శోభ రాంబాబుల కులగోత్ర శాఖాదులు ఆరా తీసి ఇద్దరితో మాట్లాడి తర్వాత పెద్దల్ని పిలిచి మాట్లాడి పెళ్లి చేసిందాయనే. ఈ సంబంధం కుదర్చటంతో ఎక్కడిదో బీరకాయ పీచు బంధుత్వం కూడా కలిసింది. దానితో రాకపోకలు చేసుకునే చలువొచ్చింది. అందుకే ఇప్పుడు శోభ సరాసరి బట్టలు తీసుకుని శాస్త్రిగారింటికి వచ్చేసింది. విషయం ఇంట్రడక్షన్ ఇచ్చింది శోభ వస్తూనే ఆంటీ గారికి. ఆవిడ కాఫీ ఇచ్చి, ఆ అబ్బాయికి ముక్కు మీద కోపం ఉందన్నమాట, ఇన్ని రోజులు చెప్పావు కావేం అన్నాడు నవ్వుతూ. అక్క తన స్నేహితురాలతో కలిసి, నువ్వు చిన్నపిల్లవు, మా ఆటలోకి పనికిరావు అని వెళ్ళగొట్టేసినప్పుడు కోపం వచ్చిన చిట్టి చెల్లాయి తల్లి దగ్గరికి పోయి ఇన్ని రోజులు అక్క అమ్మకి తెలియకుండా తీసుకుపోయిన బెల్లం చింతపండుల రహస్యం చెప్పేసినట్లు శోభ రాంబాబు గురించి మొత్తం చెప్పేయాలని నిర్ణయించుకుంది. నాందిగా, ఇన్ని రోజులు ఆడదానికి సహనం ఉండాలి, ఇంటిగుట్టు దాచాలని ఊరుకున్నానాంటీ, ఇక మీకు చెప్పకుండా ఉండలేను అంది దృఢంగా. పీటలాక్కుని కూర్చుని ఉల్లిపాయలు వలుస్తూ ఆంటీగారు కూరలు తీసుకుని కత్తిపీట ముందు కూర్చున్నారు తీరిగ్గా. అసలైన ఒట్టి అనుమాన మనిషి ఆంటీ అంది బాంబు పేలుస్తున్నట్టు. ఆవిడ వంకాయ కస్తున తరగబోయి ఆగిపోయారు ఆశ్చర్యంగా. అన్నారు. ప్రొసీడ్ అని ధ్వనించేట్టు. శోభ గొంతు సవరించుకుంది. ఎంతసేపు మీ సెక్షన్లో పుల్లారావు మంచివాడు కాదు, దొంగ చూపులు చూస్తాడు, నువ్వు మాట్లాడుకు. ఎల్లారావు మంచాడు కాదు, పుచ్చు జోకులేస్తాడు, నువ్వు నవ్వకు అంటూ నస. నేను ఆఫీసులో 2 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను, ఎవరిలాంటి వాళ్ళు నాకు తెలియదా అని నెట్టొచ్చింది. ఆయన ఒక సాడిస్ట్ ఆంటీ అంది రెండో బాంబు పేలుస్తున్నట్టు. ఆహా అన్నారు ఆశ్చర్యంగా. అయితే మొదటి బాంబంత ఎఫెక్ట్ చూపించలేదు ఆంటీ ఫేస్లో. నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారాంటీ, ఎప్పుడైనా వాళ్ళతో వెళ్ళి ఒక్కరోజు గడుపుతానంటాను. ఒప్పుకోరు, నువ్వు లేకుండా నేనుండలేనంటారు. అంతా ఒట్టిదేనాంటీ, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ సుఖపడిపోతాను అని ఆయనకి ఏష్ అన్నమాట. వాళ్ళేమో నావి బానిస బుద్ధులని తిడతారు. తలపంకించారాంటీ. ఇంటికెవరన్నా చుట్టాలొస్తే చాలు మొహం ముడుచుకుంటారు. నువ్వే రమ్మని అని ఉంటావు అంటారు. ఎందుకట? రాత్రికి తన బెడ్ వదలాల్సి వస్తుందని భయం చెవిలో చెప్పింది. ఆ తర్వాత ఒక్క నిమిషం గుర్తు చేసుకుందుకు ఆగింది శోభ. ఆయనకి స్వతంత్ర భావాలంటే గిట్టవు, నాకో వ్యక్తిత్వం అంటూ ఉండకూడదాంటీ. అంటే అంటే ఇద్దరం బజారుకు వెళ్ళామనుకోండి, ఆయనకి నచ్చిన చీరే నేను తీసుకోవాలి. నేను చామన ఛాయ కదా, అయినా ఈయన గారక్కడ చిలకపచ్చ చీరలు ముదురు నీలంవి, నలుపు మీద తెల్ల చుక్కలున్నవి, ఇంకా వెర్రి ముర్రి జరీ చీరలు సెలక్షన్ చేస్తారు. అవి నాకు బాగోవండి అంటే కోపం. నువ్వు కట్టుకునేది నా కోసమే కదా, నాకు నచ్చితే సరిపోదా అని వాదన. మళ్ళీ బడా ఎక్కువ. ఊర్లు తిరుగుతుంటారు కదా, అక్కడ కనబడిన అడ్డమైన చీర బోలెడు రేటు పోసి తెస్తారు. అంతంత డబ్బు తగిలేసి పిచ్చి చీరలు తెస్తే మీకు మాత్రం బాధ అయ్యేదా చెప్పండి? అవును కదా మరి అన్నారావిడ కూర కొయ్యటం ముగించి. అలా అంటే చీరలో నా ప్రేమ చూడు, డబ్బులు కాదు అంటూ అతి తెలివి. చొచ్చొచ్చొచ్చు, ఆయనతో కష్టాలు అన్నీ ఇన్ని కావు. తల్లి లాంటి వారిని మీకన్నీ చెప్పేశాను అంది వలిచిన ఉల్లిపాయలు బుట్టకెత్తుతూ. నువ్వేం బాధపడకమ్మాయి, ఇవన్నీ మీ అంకుల్ చేత అడిగించి కడిగేద్దాం అన్నారావిడ అనునయంగా. ఇంకా అనవసరమండి, ఆయనకి నాకు పడదు. శోభనం రోజు ఎంతో అందంగా మల్లెపూల జడ కుట్టారా? ఈయనంటారు మల్లెలెందుకు కుట్టారు, చామంతులైతే బాగుండునని. నేనప్పుడే అనుకున్నాను ఇలాంటి లోకవిరుద్ధం మనిషికి నాకు నడవదని. కానీ కళ్యాణి గీత అలా ఉందని సరిపెట్టుకున్నాను. ఇక నా వల్ల కాదు.
ఈ దుర్వాసుడితో పడలేను. ఈ సంసార రథం ఏడ్చలేను. మా పెళ్లి మీరు చేశారు కాబట్టి మాకు విడాకులు కూడా మీరే ఇప్పించి పుణ్యం కట్టుకోండి అంటూ ఆంటీగారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు టపటపా కార్చింది శోభ. తప్పకుండానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు ఆంటీ. ఆ రోజు ఆదివారం. అప్పటికి 3 రోజులయ్యింది. రాంబాబు వైజాగ్ వెళ్ళి ఉదయమే రాంబాబు దిగుతాడని ఊహించింది శోభ. అందుకే పొద్దున్నే కాఫీ తాగి బయలుదేరి వెళ్ళింది. లాయర్ని కలిసొస్తానాంటీ అంటూ. 9 గంటలకి ఇంటికొచ్చిన రాంబాబుకి తాళం కనిపించింది. కంగారుగా పిన్నిగారిని అడిగాడు. ఆవిడ అరగంట ఇండైరెక్ట్గా నిష్ఠూరాలాడి అరకపు టీ ఇచ్చి కీస్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. తాళం తీయకుండానే శాస్త్రిగారింటికి పరిగెత్తాడు రాంబాబు. శోభ వచ్చిందా అండి? తలుపు తీయగానే అడిగాడు రాంబాబు. రా బాబు, శోభ ఫ్రెండింటికి వెళ్ళింది అందావిడ. శాస్త్రిగారు, ఏమిటిది రాంబాబు అడిగాడు ఆప్యాయంగా. రాంబాబు బర్స్ట్ అయ్యాడు. అంతా నా ప్రారబ్ధం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ముందు కాఫీ తాగి వివరంగా చెప్పు అంటూ కాఫీ ఇచ్చారాంటీ. అసలేమిటి సంగతి శాస్త్రిగారు అడిగారు. మా ఇద్దరికీ కుదరదండి అన్నాడు రాంబాబు విషాదంగా. ఎందుకని? ఎందుకంటే శోభ అసలు నన్ను అర్థం చేసుకోదు. వీడేం మొగుడన్నట్టు చూస్తుంది. ఎప్పుడు ఫ్రెండ్స్ అంటుంది. సినిమాలకి షాపింగ్లకి వాళ్ళతో వెళ్తానంటుంది. నాతో షాపింగ్ పిల్లిని చంకనేసుకుని వెళ్ళినట్టుంటుందట. నాకేమీ తెలియదట. అయోమయ్యాన్నట. తన హాస్టల్ మేట్స్తో కలిసి ఆ రోజులు గుర్తుకు చేసుకోవాలని ఉంటుందట. ఒక్కోసారి రాత్రి కూడా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది. నేనిక్కడ ఒక్కడిని ఏడుస్తున్నానన్న ఇంగితం ఉండదు. బాగానే ఉంది. కొంచెం చిన్నపిల్ల వేషాలు ఉన్నట్లున్నాయి బాబు అన్నారు ఆంటీగారు. పక్కింటి పిన్నిగారితో గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ముసలి వేషాలు కూడా వేస్తుందండి. అంతేకాదు మాట్లాడితే చిరంజీవి చిరంజీవి అంటూ ఎగురుతుంది. ఘోరంగా అభిమానిస్తుంది. నాకు తల కొట్టేసినట్టు ఉంటుంది. దాందే ముందులే రాంబాబు. మీ ఆంటీ కూడా ఎన్టీఆర్ని అభిమానించిందిలే శాస్త్రిగారు నవ్వుతూ అన్నారు. ఎన్టీఆర్ అంటే ముసలాయన. ఆయన అభిమానించినా తప్పులేదు. ఇప్పుడు ముసలాడయ్యాడు కానీ మా చిన్నప్పుడు ఆయన కుర్రవాడే కదా. అయినా పిన్నిగారు మహాసాధ్వి, పూజనీయురాలు. ఆవిడకు శోభకు పోలికేంటంకుల్? ఇప్పుడంటే పెద్దదై పూజనీయురాలయ్యింది. కానీ మా పెళ్ళికి ఆంటీ 16 ఏళ్ల పెళ్ళే కదా. అంటే ఏమంటారు? ఇంకో 20 ఏళ్ల తర్వాత శోభ కూడా పెద్ద ముత్తైదువవుతుందంటారు. అంతవరకు నేను ఆవిడతో వేగాలంటారు. అంతేనా? ఆవేశపడ్డాడు. చూడు నాయనా, శోభ ఇప్పుడు లాయర్తో విడాకుల విషయం మాట్లాడటానికి వెళ్ళింది. కప్పులు తీసుకుని వెళుతూ వార్త రాంబాబు చెవిన వేశారు ఆంటీ. చూశారా అంకుల్, ఆ మాటకొస్తే నా స్నేహితుడే లాయర్గా ఉన్నాడు. నేను వాణ్ణి కలుస్తాను. నేనివాళ వస్తానని తెలిసే బయటికి వెళ్ళిపోయిందంటే మీరే ఊహించండి ఎంత పొగరబోతు మనిషో ఉక్రోషంగా అన్నాడు రాంబాబు. శాస్త్రిగారు తల పంకించారు అర్థమైందన్నట్టు. హనీమూన్కి మైసూరు తీసుకువెళితే అక్కడ బృందావన్ గార్డెన్స్లో సగం నడిచి ఇక నా చేత కాదని కూర్చుంది. అప్పుడే అనుకున్నాను నాతో జీవితాంతం నడిచే రకం కాదని. సరే నే వస్తానండి లేవబోయాడు. ఇంతలో శోభ వచ్చింది. హాల్లో కూర్చున్న ముగ్గురి వంక చూసింది. లాయర్తో అన్నీ మాట్లాడానంటీ. విడాకులు తీసుకోవటానికి సరిపడ కారణాలున్నాయట. ఈజీగా నాకు విడాకులు దొరుకుతాయని చెప్పారాంటీ అంది ఆంటీ పక్క కూర్చుని. నే వెళ్ళొస్తానండి అంటూ విసురుగా లేవబోయిన రాంబాబుని కూర్చో అని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టారు శాస్త్రిగారు. మీరిద్దరూ ఒక్క మాట వినండి. మీకసలు కష్టం సమస్య అంటే ఏమిటో తెలియక సిల్లీ రీజన్స్ని భూతద్దంలో నుంచి చూసి భ్రమపడుతున్నారు. నిజమైన కష్టం కలిగినప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్న సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి అంటూ ఇద్దరి వైపు చూశారు శాస్త్రిగారు. శోభ లేచి లోపలికి, రాంబాబు బయటికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాంబాబు. ఏమైంది బాబు అడిగారాంటీ తలుపు తీస్తూ. నర్సాపురం నుండి మా మామగారు టెలిగ్రామ్ ఇచ్చారు. మా అత్తగారికి సీరియస్గా ఉందట అన్నాడు. ఎప్పుడొచ్చిందండి టెలిగ్రామ్ అంటూ బావురుమంది శోభ. ఇప్పుడే, వెంటనే ఇలా వచ్చాను అన్నాడు. కన్నీరు మున్నూరవుతున్న శోభను చూసి మీ అమ్మగారికి ఒంట్లో బాగుండి ఉండదు, మనం వెళ్ళి చూసి వద్దాం అన్నాడు ఓదార్పుగా రాంబాబు. నేను సాయంత్రం నర్సాపూర్కి టికెట్స్ తెప్పిస్తాను, మీరు బట్టలవి సర్దుకోండి అన్నారు శాస్త్రిగారు. శోభ రాంబాబు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు తనే వంట చేసి శోభ చేత తినిపించాడు రాంబాబు. సాయంత్రం స్టేషన్కి ఆంటీ అంకుల్ వచ్చారు. మీరు వచ్చేసరికి ఇక్కడంతా సిద్ధంగా లాయర్ని అడిగి పెడతాను అన్నారు శాస్త్రిగారు. ఇద్దరూ తలెత్తారు.
మర్నాడు ఉదయమే ట్రైన్ దిగి ఇంటికి రిక్షా ఎక్కారు శోభ రాంబాబు. రిక్షా దిగేసరికి మొక్కలకి నీళ్లు పెడుతున్న తల్లి ఎదురుగా కనిపించింది శోభకు. పరిగెత్తుకి వెళ్ళి తల్లి చెయ్యి పట్టుకుంటూ, అమ్మా, నీకు ఒంట్లో బాగాలేదని నాన్నగారు అని ఆగింది. కలేమైనా వచ్చిందా ఏంటి? రండి బాబు అని అల్లుణ్ణి చూసి నవ్వి లోపలికి నడిచింది తల్లి. గెస్ట్ రూమ్లో సూట్ కేస్ విప్పుతున్న భర్త దగ్గరికి గెంతింది శోభ. ఇదేమిటండి అంది ఆశ్చర్యంతో మాటలు రాక. బహుశా ఆంటీ అంకుల్ మనకి ప్రాక్టికల్ లెసన్ చెప్పి ఉండొచ్చునేమో అనిపిస్తుంది అన్నాడు రాంబాబు మెత్తగా నవ్వుతూ. అసలు ఇప్పుడు మనం ఏ కారణం వల్ల కొట్లాడుకున్నామో కూడా గుర్తు రావటం లేదు అంది సిగ్గుగా తల వంచి శోభ. రాంబాబు నవ్వు మృదు మధురంగా వినిపిస్తుంది శోభకి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.